శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదాన విభరాజముఖం నమామః. అమరీకమరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. సీతాపహరణం జరిగింది. ఇంకా ఇప్పుడు జరగవలసింది పౌలస్య వధ. సీతాయాశ్చరితం మహత్ అని పేరు కూడా ఉంది రామాయణానికి. రామాయణానికి పేరుంది. రాముడి కథకే, రాముని యొక్క ప్రయాణానికే, రాముని యొక్క అయనానికే సీత యొక్క చరిత్ర అని పేరు. దీని పర్యవసానం రావణ వధ, పౌలస్య వధ. పౌలస్య వధకి, సీతమ్మ వారి చరిత్రకి, రామ అయనానికి సంబంధం ఏమిటి? కథాపరమైన సంబంధం అందరికీ తెలిసిన విషయమే. అది మరొకసారి చెప్పుకుంటే చర్వితి చరవణమే అవుతుంది. కథాపరంగా ఏముంది? అయోధ్యాధిపతి దశరథుడు తన యొక్క ఆ ముద్దుల భార్య మాట విని రాజ్యానికి వారసుడు కావలసిన జ్యేష్ఠపుత్రుణ్ణి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపించాడు. భరతుడికి రాజ్యాభిషేకం చేయమన్నాడు. ఆయన గతించాడు. కైకమ్మ ఆ పట్టుదల మీదే ఉంది. భరతుడు వచ్చాడు, నాకు ఈ రాజ్యం వద్దన్నాడు. అన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ అన్నని అడిగి పాదుకులు తెచ్చుకున్నాడు. ఆ పాదుకుల పేరు మీదే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. 14 ఏళ్ల ఆ అరణ్యవాసంలో దాదాపుగా ఇప్పటికీ 13 సంవత్సరాలు అరణ్యవాస జీవితాన్ని అనుభవించారు శ్రీరామచంద్రుడు, అమ్మవారు కూడా. ఇంకా ఇప్పుడు జరగవలసిన 1 సంవత్సరం కాలం ఉంది. జరగవలసినటువంటి లోకోపకారకమైన సంఘటన జరగాలి. అది అమ్మవారి చొరవతోటే జరగాలి. అందుకనే నిజానికి తనకి ఇష్టం లేకపోయినా తన మరిది అయినటువంటి లక్ష్మణస్వామిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేసి తాను రావణుడికి అపహరింపబడటానికి సులభురాలై చేతికి చిక్కినట్లుగా నటించి, రావణుని చేత కొనిపోబడుతున్నట్లుగా నటించి లంకకి చేరి అక్కడ ఉండి ఇప్పుడు అక్కడికి శ్రీరాముడిని రప్పించి ఆ రాముని యొక్క పరాక్రమంతో రావణాసురుని సంహరించాలి. ఇది కథాపరమైనటువంటి విశేషం. ఇందులో విషయం అంతా తెలిసిందే. అయితే దీన్ని ఆధ్యాత్మికంగా చూస్తే ఈ శ్రీరాముడు ఎవరు? శ్రీరాముడు సీతమ్మ ఇద్దరూ కలిపి ఒకే తత్వం. అదే పరమాత్మ తత్వం. పరమాత్మ తత్వం ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. అది 2 అయింది అంటే ద్వైతం వచ్చి పడింది. 2 అయితే ఎలా అవుతుంది? అమ్మవారుగా అయ్యవారుగా అవుతుంది. అప్పుడు 2 పాత్రలు వస్తాయి. శ్రీరాముడు దాశరథి, సీతమ్మ జానకి. ఈ 2 పాత్రలు వస్తాయి. బాగానే ఉంది ఇంతవరకు. ఈ ద్వంద్వ స్థితిలో సాధకుడి పరిస్థితి ఏమిటి అని అంటే, ఇది ద్వంద్వం కాదు, వీళ్ళిద్దరూ ఇద్దరు కాదు, ఇద్దరు ఒకటే అని తెలుసుకోవాలి. అది సాధకుని యొక్క బాధ్యత. అది చెప్పటానికే రామాయణం సీతాయాశ్చరితం వచ్చింది. అది ఎప్పుడు జరుగుతుంది? పౌలస్య వధ జరిగితేనే జరుగుతుంది. పౌలస్యుడు అంటే రావణాసురుడు. రావణాసురుడు అంటే మానవుల్లో
దుఃఖం కలిగినప్పుడైనా, సుఖం కలిగినప్పుడైనా, తదితర ఏ భావాలు కలిగినప్పుడైనా ఒక ఆ వచ్చే వికృత ధ్వనే రావణ ధ్వని. ప్రతి మనిషి రావణ ధ్వని చేస్తూనే ఉంటాడు. శోకం వచ్చినప్పుడు విచారించాడు, ఏడ్చాడు, దుఃఖిస్తున్నాడు అంటే అది రావణ తత్వమే. ధన సంపాదన కోసం వెంపర్లాడుతున్నాడు అంటే రాక్షస తత్వమే. కామ ఆ ధర్మాన్ని అధర్మంగా నిర్వహిస్తున్నాడు అంటే అది రాక్షస తత్వమే. అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే అది రాక్షస తత్వమే. ఇటువంటి శతాధిక రాక్షస తత్వాలు జీవుణ్ణి చుట్టుముట్టి ఉన్నప్పుడు రామ లక్ష్మణ సీతారాముల యొక్క తత్వం ఒకటిగా బోధపడటానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఆ ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలి, ఆటంకాలు తొలగిపోవాలి అంటే సీతారామ తత్వం ఒకటిగా భాషించాలి అంటే రాక్షస తత్వం పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలని చెప్పడానికే అమ్మవారు తనని తాను రావణాసురుడికి అపహరించటానికి అనుకూలంగా ఇంతవరకు కథని తీసుకొచ్చింది. సీతా కళ్యాణంతో లోకంలో ఒకటైనటువంటి పరమాత్మ తత్వం ఇప్పుడు సీత అపహరణంతో జీవుడుగా ఈశ్వరుడుగా రెండు తత్వాలుగా విడిపోయింది. జీవతత్వానికి తనకి స్వతంత్ర స్థితి లేదు అని, తాను నిజంగా జీవుడు కాదు అని, తాను పరమాత్మ తత్వమే అనే అర్థం కావటం కోసం ఈ కథ అంతా. అటువంటి ఆలోచన విధానం గనక జీవతత్వంలో ప్రారంభం అయితే అదే సమయంలో పరమాత్మ తత్వం కూడా ఈ జీవతత్వాన్ని తనలో ప్రవిలాపనం చేసుకొని మళ్ళీ తాను పూర్వపు స్థితిలో, ప్రాక్ సృష్టి స్థితిలో ఏకంగా ఎలా ఉన్నాడు, ఆ అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి సమస్తము తానే అయి ఉన్నదో పరమాత్మ తత్వం ఆ స్థితికి చేరుకుంటుంది. చేరుకోవటానికి జీవులం అని అనుకుంటున్నాం మనం. సాధనా క్రమంలో ఈ మార్గంలో వెళ్ళాలి. స్థూలంగా చెప్పుకుంటే ఇదే విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా ఇంకా అనేక వివరాలతో ప్రస్థానత్రయం చెప్పింది. ఆ భాష్యకర్తలు శంకర భగవత్పాదులు వివరించారు. అదే విషయాన్ని రామాయణం చక్కగా సుహృత్ సమేతంగా, కాంతా సమేతంగా కథారూపంగా చెప్పింది. ఇంకా ఇప్పుడు అమ్మవారి అన్వేషణ కోసం శ్రీరామచంద్రుని యొక్క ప్రయత్నం. అమ్మవారు లంకకి చేరింది, అక్కడ ఉన్నది. ఇంకా ఆమె యొక్క ప్రతీక్ష ఎవరి కోసం? శ్రీరాముడు తన దగ్గరికి రావటం కోసం. ఇప్పుడు ఆ కథ మొదలు పెడుతున్నాడు వాల్మీకి. వాల్మీకి కూడా కథని ఎక్కడ ప్రారంభించి ఎంతవరకు తీసుకొచ్చి ఆపాలో, దానికి సంబంధించిన విషయాలు మళ్ళీ ఎక్కడ ఎలా ప్రారంభించాలో అది అద్భుతంగా నిర్వహించగలిగిన సామర్థ్యం అప్పటికీ ఇప్పటికీ వాల్మీకిదే తప్ప మిగిలిన కవులంతా వాల్మీకిని అనుసరించిన వాళ్ళే అని చెప్తారు పండితులు. ఇప్పుడు స్వామి తిరిగి రావటాన్ని వర్ణిస్తున్నాడు. రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామ మారీచం తూర్ణం పది నివర్తతే. కామరూపి అయినటువంటి మారీచుడిని సంహరించి పది నివర్తతే, తన మార్గంలో వెనక్కి తిరిగాడు శ్రీరామచంద్రుడు. ఆయన త్వరగా ముందుకి అడుగులు వేసుకుంటూ సాగుతున్నాడు. ఎందుకని? అమ్మవారిని, ఆమె యొక్క యోగక్షేమాలు కనుక్కుంటేనే గాని ఆయనకి మనశ్శాంతి ఉండదు. ఇలా ఆయన ముందుకి అడుగులు వేసి వేగంగా వస్తుంటే క్రూరస్వనోద గోమాయు విననాద అస్య పృష్ఠత, ఆయన వెనకే ఒక క్రూరమైన స్వరంతో ఒక గోమాయువు నక్క ఊడబెట్టారు. ఇది అశుభ సూచకం. రాముడికి కొంచెం భయం కలిగింది, శంక కలిగింది. ఆయన ఆ నక్క స్వరాన్ని విని శంకించి
అంటున్నాడు. అశుభం బత మన్యేహం, ఇది నాకు చాలా అశుభంగా ఉన్నదే. గోమాయుర్వాస్యతే యథ, ఎలా ఈ నక్క కూసే విధానం చాలా అశుభ సూచకంగా ఉంది. స్వస్తి స్యాదపి వైదేహ్యా, నాకెందుకో అశుభం తోస్తున్నది. సరే, అయినా సరే వైదేహికి శుభం అగుగాక. రాక్షసైర్భక్షణం వినా, రాక్షసుల చేత భక్షింపబడుతున్నది అనే మాట లేకుండా అమ్మవారికి శుభం కలుగుగాక. మారీచుడు నా స్వరాన్ని తెలుసుకుని నా స్వరాన్ని అనుకరిస్తూ ఆ సీత హా లక్ష్మణ అన్నాడు కదా. ఆ అన్న మాటలు ఎవరు విన్నారు? లక్ష్మణ శృణుయాద్యది, లక్ష్మణుడే గనక విని ఉన్నట్లయితే స సౌమిత్రి స్వరం శృత్వా తాంచహిత్వా మైథిలిం, ఊహిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఆయన సర్వజ్ఞుడు కదా. నా మాటని అంటే మారీచుడు నా గొంతుతో పలికినటువంటి ఆహా సీత హా లక్ష్మణ అన్న ఆ శోకధ్వనిని లక్ష్మణుడు విని హిత్వాచ మైథిలి, అమ్మవారిని విడిచిపెట్టి తయైవ ప్రహిత, ఆమె చేతనే పంపబడి క్షిప్రం మత్సకాశమిగైష్యతి, వెంటనే నా దగ్గరికి వచ్చేస్తాడు. ఇదే జరిగేది విధానం. ఇందుకే ఈ సన్నివేశం ఇలా జరుగుతోంది. మారీచుడు బంగారులేడి అయి ఆశ్రమం నుంచి నన్ను దూరంగా తీసుకొచ్చాడే, నా బాణం చేత వాడు మరణిస్తూ హా లక్ష్మణ నేను హతుణ్ణి అయిపోయానని నా గొంతుకుతోటే అన్నాడే. దీని అర్థం ఏమిటి అంటే రాక్షసులందరూ కలిసి సీతని వధించాలి అని. రాక్షసోభూతు కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మాం రాక్షసై సహితైర్నూనం సీతాయాః ఈప్సితో వధః. నూనం తప్పనిసరిగా రాక్షసై ఈప్సిత కోరబడింది, వాళ్ళు కోరుకుంటున్నారు. జనస్థానంలో ఉండటం అనే కారణంతో నేను రాక్షసులతో వైరం పెట్టుకున్నాను కదా. ఈ మహారణ్యంలో నేను దగ్గర లేకపోతే సీతకి క్షేమం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఈ భీకరమైన దుర్నిమిత్తాలన్నీ అనేకం కనపడుతున్నాయి. ఆమెకు క్షేమం లోపిస్తుంది అనేటటువంటి ఒకనొక అధైర్యాన్ని నాలో ఈ దుశ్శకునాలు కలిగిస్తున్నాయి అని ఇలా ఆలోచించుకుంటూ ఆయన ఆ నక్కకూత విని ఇప్పుడు శంకాకులుడై జనస్థానానికి ఆజగామ జనస్థానం రాఘవ పరిశంకిత, అనుమానిస్తూనే ఆశ్రమానికి వస్తున్నాడు. తం దీన మనసో దీనమాదే దుర్మృగ పక్షిగణ, ఆయన దీన మనస్కుడు ఉన్నాడు కదా, దైన్యంతో ముఖంలో విచారం కనిపిస్తుంది కదా. అటువంటప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మృగాలు నక్క కూయటం కూడా దానికి చేతొచ్చిన కోత ఏమిటయ్యా అంటే ఓడబెట్టడం. దాని ఉద్దేశం నీకు అశుభం జరిగింది శ్రీరామచంద్ర అని చెప్పడమే. అది మనకు అశుభంగా కనపడుతోంది, దాని దురదృష్టం. మిగిలిన పక్షులు మిగిలినటువంటి మృగాలు ఇవి ఉన్నాయిగా, అవి సవ్యం కృత్వా అపసవ్యంగా అప్రదక్షిణంగా శ్రీరాముడి చుట్టూ తిరుగుతూ భయంకర ససురుజు స్వరాన్ ఘోరాన్, ఘోరమైన స్వరాలతో, మామూలు మృదువైన కంఠస్వరాలతో కాదు, తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాని రాఘవ, అటువంటి మహాఘోరమైనటువంటి ఆ నిమిత్తాలు చూసుకుంటూ ఆయన ఆశ్రమానికి మెరలి వచ్చాడు. సతు సీతాం వరారోగాం లక్ష్మణం చ మహాబలం అజగామ జనస్థానం చింతయన్నేవ. లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, సీతమ్మ ఎలా ఉంది అనేటటువంటి ఆలోచనతోటే ఆయన వచ్చాడు. అంతలో ఎదురుకుండా కొద్ది దూరంలో తతో లక్ష్మణం ఆయాంతం, తన వైపుకే లక్ష్మణుడు దీనంగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. దదర్శ విగత ప్రభం, లక్ష్మణుడి ముఖంలో కళ కాంతి ఏమీ లేవు, నిస్తేజస్కంగా ఉంది ఆయన ముఖం. తతో అవిదూరే రామేణ సమీయాయ సలక్ష్మణ,
ద వెంటనే దుఃఖిస్తూ రాముడు అవిదూరే సమీపానికి వచ్చి ఆ సమీయాయ ఆ రామచంద్రుణ్ణి కలుసుకున్నాడు. సంజగర్హే దతం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం. ఎందుకు వచ్చావు? కొంచెం కటువుగా నిందాపూర్వకంగా అంటున్నాడు శ్రీరాముడు. ఆ స్వజనం చెంతలేనప్పుడు మనం ఇద్దరంలో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ఎవరూ లేకుండా సీతను విడిచిపెట్టేసి ఎందుకు వచ్చేసావు లక్ష్మణ అంటున్నాడు. సంజగర్హే దతం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విజనే వనే రాక్షస సేవితే గృహీత్వా చ కరం సౌయం లక్ష్మణం రఘునందన. ఆయన యొక్క ఎడమ చేతిని తన చేతితో పట్టుకుని ఉవాచ మధురోదర్కం ఇదం పరుషం. ఆ ఆర్తిమతు మధురంగా ఉండే పరుషవాక్యాలు. పరుషంగా మాట్లాడటం రాక్షసుల యొక్క విధానం. పరుషవాక్యాలను కూడా మధురంగా మాట్లాడటం శ్రీరామచంద్రుడి విధానం. ఇక్కడ పరుషవాక్యాలంటే బాధతో కూడిన వాక్యాలు, అంతే తప్ప ఎదటి వాళ్ళని నిందించే వాక్యాలు, తూలనాడే వాక్యాలనే అర్థం కాదు. అహో లక్ష్మణ గర్హ్యంతే కృతం. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావయ్యా లక్ష్మణ. యస్త్వం విహాయతాం. అమ్మవారిని విడిచిపెట్టేసి వచ్చావా? సీతాం ఇహాగత సౌమ్య కచ్చిత్ స్వస్తి భవేదిగా. సరే, ఇప్పుడు ఏ అశుభం కలగకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. నమే అస్తి సంశయో వీర. నాకేం అనుమానం లేదులే. సర్వదా జనకాత్మజ వినష్ట భక్షిత వాపి. ఆమెను ఎవరైనా అపహరించారని కానీ, ఏ రాక్షసుల చేతనైనా సంహరించబడి తినివేయబడిందని కానీ, అది రాక్షసులే కాదు ఏ వనచారులైనా, నామే అస్తి సంశయ. నాకు అనేక ఇవి కనపడుతున్నాయి. అశుభాన్యేవ భూయిష్టం యథా ప్రాదుర్భవంతి మే. అది ఇలా దుశ్శకునాలు కనపడటాన్ని బట్టి ఆమె అపహరించబడి ఉంటుంది లేదా తినివేయబడి ఉంటుంది. ఇందులో నాకేమాత్రం అనుమానం లేదు. అపి లక్ష్మణ సీతాయాగ సామగ్ర్యం ప్రాప్నుయామహే. ఆమె క్షేమంగా జీవించి ఉంటే మనం వెళ్ళి చూస్తామంటావా? చూడగలమా? జీవంత్యాగ పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై యథా వై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం. ఇదిగో నేను వస్తుంటే నాకు 2 దుశ్శకునాలు. వెనక గోమాయువు పెద్ద కేకబెట్టింది. ఈ చుట్టూ ఈ మృగాలు నాకు అపసవ్యంగా తిరుగుతూ కఠినమైన ధ్వనులు చేస్తున్నాయి. వాష్యంతే శకునాశ్చాపి ప్రదీప్తాం అభితో దిశం అపిస్వస్తి భవేత్ తస్యాః రాజపుత్ర్యాః. ఆ రాజపుత్రికి అమ్మవారికి స్వస్తి భవేత్. ఎన్ని దుశ్శకునాలు కలిగినా ఆమెకు శుభం కలగాలని, ఆమె క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాను. క్షేమంగా ఉంటుందంటావా? ఉందా? ఇదం హి రక్షో మృగ సన్నికాశం ప్రలోభ్యమాందోరమను ప్రయాంతం. అసలు ఈ ప్రదేశం, ఈ దండకంతా రాక్షసమయం. నన్ను ప్రలోభ పెట్టి ఎంతో దూరం తీసుకొని పోయాడు ఆ మారీచుడు. హతం కథంచిన్ మహతాశ్రమేణ. నేను ఎంతో శ్రమపడి పరిగెత్తి దాన్ని వెంటాడి పట్టుకొని బాణం వేసి ప్రయోగించి ఆ లేడిని సంహరించి పడేశాను. స రాక్షసో భూతు. ఆ లేడి కాస్త నేను చూస్తూ ఉండగానే రాక్షసుడిగా మారిపోయింది. మ్రియమాణయేవ. చచ్చిపోతూ రాక్షసుడిగా మారిపోయింది. మనశ్చమే దీనమిహ అప్రహృష్టం. నా మనస్సు ఈ సంఘటనతో చాలా దీనమైపోయింది. అప్రహృష్టం. నాకు ఆనందం అనేది, సంతోషం అనేది లేకుండా పోయి విచారమే కలుగుతున్నది. చక్షుశ్చ సౌయం కురుతే వికారం. ఎడమ కన్ను నాకు వికారంగా ఉంది, అంటే అదురుతున్నది. అసంశయం లక్ష్మణ నాస్తి సీత హృత మృతావా పతివర్తదేవా. ఎవరో అపహరించైనా ఉంటారు, మరణించైనా ఉంటుంది, లేదా ఆమెను అపహరించుతుండగా మార్గ మధ్యంలో ఎక్కడైనా తీసుకొని పోబడుతూ దూరంగానైనా ఉండాలి. పతివర్తదేవా. అపహృత మార్గంలోనైనా అమ్మవారు ఉండాలి. స దృష్ట్వా లక్ష్మణం దీనం శూన్యే దశరథాత్మజ
పర్యపృచ్ఛత ధర్మాత్మ వైదేహీమాగతం విన. లక్ష్మణుడు తన ఎదురుకి వచ్చేసరికి ఆయన చేతిని తన చేతితో పట్టుకుని తన మనస్సులో ఈ మాటలు, ఈ సందేహాల్ని ఉన్న వాటిని బయటపెట్టి, ఇప్పుడు ఏమిటి నువ్వు ఇలా వచ్చావు, ఎందుకు వచ్చేసావయ్యా అని అడుగుతున్నాడు. ఏమని? లక్ష్మణ, నేను దండకారణ్యానికి బయలుదేరినప్పుడు నన్ను విడువకుండా వెంట వచ్చిన సీతను ఎందుకు వదిలిపెట్టి వచ్చేసావయ్యా? ఆమె ఎక్కడ ఉంది? ప్రస్థితం దండకారణ్యం యామా మనుజగామః క్వసా లక్ష్మణ వైదేహి యాం హిత్వా త్వమిహాగతః. రాజ్య భ్రష్టస్య, తన యొక్క దీన స్థితిని కూడా తలుచుకుంటున్నాడు. ఆపదలు వచ్చినప్పుడు మానవుడు ఈ విధంగా వెనకటి ఎన్నో సంగతులు తలుచుకోవటం సహజమైన పరిస్థితి లోకంలో. రాముడు అదే పద్ధతిని అనుసరించి చూపిస్తున్నాడు. నేను రాజ్యభ్రష్టుడిని అయ్యాను. దండకాన్ పరిధావత, దండకారణ్యాల్లో అటు ఇటు తిరుగాడుతున్నాను. కొస దుఃఖ సహాయమే, నాకు దుఃఖ సహాయ, అమ్మవారు నాకు దుఃఖకాలంలో నాకు తోడుగా ఉన్నదే. ఆమె ఇప్పుడు కస వైదేహి, ఎక్కడ ఉన్నది ఆమె? సుమధ్యమా యాం వినా నోత్సహే వీర ముహూర్తమపి జీవితం. ఆమె లేకపోతే ఒక్క క్షణం కూడా నోత్సహే జీవితం, జీవించే ఉత్సాహం నాకు ఉండదు. అంటే నేను జీవించను, అంటే సీతమ్మ వారు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా జీవించి ఉండటం అనేది జరగదు. కొస ప్రాణ సహాయామే, ఇది శ్రీరామ విలాపం. ప్రాణ సహాయామే సీత సురసుతోపమ. ఎక్కడుందంటావయ్యా నా ప్రాణ సహాయకాలు? తపతిత్వమరాణం వా పృథివ్యాశ్చాపి లక్ష్మణ. అమరాణం ప్రతిత్వం. నీకు ఈ దుఃఖం వద్దు, ఏమొద్దు. నువ్వు దేవతలకు అధిపతిగా ఉండి వెళ్ళి స్వర్గలోకంలో కూర్చోవని నాకు ఎవరైనా స్వర్గలోకం ఇచ్చినా నాకు అక్కర్లేదు. నాకెవరు? నా సీత, నా భార్య నా ప్రక్కన ఉంటే తాం వినా తపనీయాభాం నేచ్ఛేయం జనకాత్మజాం. ఆమె లేకపోతే నేను సకల భూమండలాధిపత్యం కూడా నాకు అవసరం లేదు. అందుకనే వనవాసాలకు వస్తూ కూడా నేను ఆమెని పరీక్షించి తప్పనిసరిగా నాతో తీసుకొచ్చాను. అలాగే నిన్ను తీసుకొచ్చాను కదా. కచ్చిత్ జీవతి వైదేహి, బ్రతికే ఉంటుందంటావా? ప్రాణ ప్రియతరా మమ కచ్చిత్ ప్రవ్రాజనం సౌమ్య. నేను ఇక్కడ 14 ఏళ్ల అరణ్యవాసం చేయటం నమే మిథ్యా భవిష్యతి, ఇదంతా నిష్ఫలం అయిపోతుందంటావా? ఎలా నిష్ఫలం అంటే, నేను సీతమ్మ వారు లేకుండానే అయోధ్యకు వెళ్ళాలా? నా వనవాసం నిష్ఫలం అయిపోతుందా? మిథ్య అయిపోతుందా? సీతా నిమిత్తం సౌమిత్రే మృతే మయి గతే త్వయి. ఆ అమ్మవారి కారణంగా నేను మరణిస్తే, మరి నేను లేకుండా, సీతమ్మ వారు లేకుండా నువ్వు ఒక్కడివే ఇక్కడ మిగిలి నువ్వేం చేస్తావు? అయోధ్యకు పోతే త్వయి గతే, నువ్వు అయోధ్యకు వెళ్ళిపోతే కచ్చిత్ సకామా సుఖిత కైకేయీ సా భవిష్యతి. మళ్ళీ ఆ అమ్మవారికి కైకేయి గుర్తొచ్చినట్లే స్వామివారికి కూడా కైకేయి గుర్తు వస్తూ ఉన్నది. అప్పుడు సుఖించేది ఎవరయ్యా లోకంలో అంటే కాయికమ్మ తల్లి మాత్రమే సుఖిస్తుంది. సపుత్ర రాజ్యాం సిద్ధార్థం మృతపుత్ర తపస్విని ఉపస్థాస్యతి కౌసల్య కచిత్ సౌమ్య నా కైకేయి. మరి నేనప్పుడు మరణించితే కొడుకు లేని నా తల్లి ఆ కైకమ్మ సేవలో మళ్ళీ ప్రవేశిస్తుందంటావా? యది జీవతి వైదేహి, సీతే గనక జీవించి ఉన్నట్లయితే గమిష్యామి ఆశ్రమం పునః, నేను ఆశ్రమంలోకి వెళ్తాను. సువృత్త యది వృత్తా సా ప్రాణాన్ చక్షామి లక్ష్మణ. ఆమె మరణించిందే అనుకో, నేను ఆశ్రమాన్ని నుంచి వెళ్ళను, ఇక్కడే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. శ్రీరాముడికి అమ్మవారి మీద ఉన్న, ఇది కథాపరంగా నిశ్చలమైన మరి ఆ గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి ఏకైక రూపమైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అన్నింటికీ మించి భక్తి. భక్తి అంటే ఆమెకు తన మీద ఉన్న భక్తి, తనకు ఆమె మీద ఉన్నటువంటి గౌరవం. యది జీవతి వైదేహి
గమిష్యామ్యాశ్రమం పునః సువృత్తా యది వృత్తా సా ప్రాణాశ్చ్యామి లక్ష్మణ యది మామాశ్రమగతం వైదేహీ నాభిభాషతే. నేను ఆశ్రమానికి వెళ్ళేసరికి వైదేహి నాథా వచ్చారా అని మాట్లాడుతూ నాకు ఎదురు గనక ఆవిడ రాకపోతే, నవ్వు ముఖంతో నాకు ఎదురు రాకపోతే, నాతో మాట్లాడకపోతే, పునఃప్రహసిత సీత వినశిష్యామి లక్ష్మణ, ఇంకా నేను వెంటనే ఆ క్షణం నాకు ఆమె ఎదురు రావాలి, నవ్వుతూ రావాలి, నాదా వచ్చావా అంటూ రావాలి. అలా రాకపోతే నా ప్రాణం పోతుంది, నేను మరణించేస్తాను. బ్రూహి లక్ష్మణ, చెప్పవయ్యా. వైదేహీయతి జీవతి వానవ. ఆ సందేహం అలా అనిపిస్తుంది, బ్రతికే ఉందంట. ఎంతసేపు అమ్మవారి యొక్క ఆ జీవితం మీదనే ఆయనకి ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎవరైనా తినేశారా, అసలు బతికుందా ఏమిటి, అది ఆ ఒక్క క్షణంలో ఆ తిరిగి వచ్చే ఆ సమయంలో ఎన్ని రకాలైనటువంటి బాధ ఆయన అనుభవిస్తున్నాడో. త్వయి ప్రమత్తే రక్షోభిర్భక్షిత వా. ఇదంతా నువ్వు ప్రమత్తుడుగా ఉన్నావు, అప్రమత్తుడిగా లేవు. అప్పుడు వచ్చి రాక్షసులు ఆవిడ్ని తినేశారు. సుకుమారీ చ బాలాచ నిత్యంచ అదుఃఖదర్శిని. ఎప్పుడూ దుఃఖం అనేది తెలియదయ్యా సీతమ్మ వారికి. అటువంటి అదుఃఖదర్శిని, పైగా ఆవిడ సుకుమారి, బాల. అటువంటి సీత మద్వియోగేన, నా వియోగం చేత వైదేహి వ్యక్తం శోచతి దుర్మనాః. ఆవిడ కూడా నా వియోగం చేత విలపిస్తూ, శోకిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉండదంటావా? ఏడుస్తూనే ఉంటుంది. ఏమి సర్వదా రక్షస తేన జిహ్మేన సుదురాత్మన. అన్ని విధాలుగా ఆ రాక్షసుడి చేత, వంకర ప్రవృత్తి కలిగిన రాక్షసుడి చేత, వదత లక్ష్మణేత్యుచై, హా లక్ష్మణ అన్నాడే ఆ మారీచుడి చేత, తవాపి జనితం భయం, నీకు కూడా భయం కలిగిందా? వాడు ఆ విధంగా ఆ లక్ష్మణ హా సీత అని నా యొక్క కంఠస్వరాన్ని అనుకరిస్తూ అనేసరికి, శ్రుతస్తు శంకే వైదేహ్యా సహ స్వర సదృశో మమ. నా గొంతు వంటి గొంతుతోనే మారీచుడు అన్న ఆ సీత అనే మాట కూడా ఆమె చేత శ్రుతశ్చ వినబడే ఉంటుంది, అంటే ఆమె వినే ఉంటుంది. త్రస్తయా ప్రేషిత త్వం. ఆవిడ వెంటనే నా కంఠస్వరం విని నాకేదో ప్రమాదం జరిగిందని భయపడి నువ్వు ప్రేషిత, పంపించబడి ఉంటావు. త్వంచ ద్రష్టుం మాం శీఘ్రమాగత. లక్ష్మణుడు చెప్పుకోవలసినటువంటి ఆ అగత్యం తప్పిపోయింది. మరి అటువంటి అప్రియమైన వార్త తాను నీకు ఇష్టం లేకపోయినా నేను ఇలా వచ్చేశానని చెప్పటానికి చాలా బాధపడతాడు లక్ష్మణుడు. ఆ బాధ పడకుండా ఆయనే అంటున్నాడు, ఆహా, నా కంఠస్వరం విని నాకేదో అపకారం జరిగిందని అమ్మవారిని నేను ఇక్కడికి పంపించిందా? జరిగింది అదే. ఇంకా దానికి బుర్ర ఊపటమే లక్ష్మణుడు చేయవలసిన పని. సర్వధాతు కృతం కష్టం సీతాముత్సృజతావనే. ఆ మాట ఎందుకన్నాడు? తర్వాత ఇంకో పరుషంగా అంటున్నాడు, అలా వచ్చేసావా, అమ్మవారు పంపితే వచ్చావా? అలా రావటం తప్పు లక్ష్మణ. నువ్వు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చి నువ్వేం చేశావు? కష్టపూరితమైన పని చేశావు, చాలా అయిష్టపూర్వకమైనటువంటి పని చేశావు, కష్టం కలిగించావు. ప్రతికర్తం నృశంసానాం రక్షసాం దత్తమంతరం. వాళ్ళకి అంతరం ఇచ్చావు, అవకాశం ఇచ్చావు. మన మీద పగ తీర్చుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రాక్షసులు. వాళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు ఇటు వచ్చేసరికి వాళ్ళు సీతని తినేశారో ఎత్తుకుపోయారో ఏదో ఒకటి జరిగింది. దుఃఖితా కరఘాతి. ఆ రాక్షసులు ఎలాంటి కోపావిష్టులై ఉన్నారు. కరఘాతేన, కరుడు మరణించడం చేత వాళ్ళంతా దుఃఖితా, బాధపడుతున్నారు. ఎవరు? రాక్షతా విషితాశనా తై సీత నిహత. వాళ్ళ చేత సీత సంహరింపబడే ఉంటుంది. భవిష్యతి న సంశయ. ఇందులో అనుమానం ఏమాత్రం కూడా లేదు. అహో అస్మిన్ వ్యసనే మగ్న సర్వదా శత్రుసూదన కిన్విద. ఇప్పుడు నాకు ఇంతటి ఘోరమైన ఆపద వచ్చి పడిపోయింది కదా హే శత్రుసూదన. కిన్విదాని కరిష్యామి. ఇప్పుడు నేను ఏం చెయ్యను?
ఇక కష్టాలు ఇక ముందు ముందు భవిష్యత్తులో నేను అన్ని కష్టాలు అనుభవించవలసే ఉన్నదేమో. కింగ్ విధానం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమే దృశం. ఇటువంటి కష్టస్థితి నాకు ప్రాప్తించవలసి ఉన్నదేమో, అందుకే ఈ స్థితి వచ్చి పడిపోయింది. ఇది సీతాం వరారోగాం చింతయన్నే వరాఘవ అజగామ జనస్థానం త్వరయా సహ లక్ష్మణ. ఇలా చింతిస్తూ బాధపడుతూ అనుకుంటూనే వచ్చాడు ఆయన. విగర్హమాణోను జమార్తరూపం, తమ్ముడైన ఆయన కూడా బాధపడుతున్నాడు. అటువంటి బాధపడుతూ ఉన్న లక్ష్మణుని యొక్క చర్యని విగర్హణ నిందిస్తూనే క్షుధా శ్రమాచైవ పిపాసయాచ, అంత శ్రమ పడ్డాడు స్వామివారు. ఆ లేడు వెంట పరిగెత్తడం వల్ల కొంచెం ఆకలి, కొంచెం దాహం, కొంచెం శ్రమ, ఇవన్నీతో పిపాసయాచ నోరెండిపోతున్నది దాహంతో. వినిశ్వసన్ శుష్క ముఖో వివర్ణ, ముఖం కళదప్పిపోయింది శ్రీరాముడికి. ఆయన బహుశా ఎప్పుడూ ఇటువంటి హీనస్థితిని దీనస్థితిని పొంది ఉండడు. ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష శూన్యం, ఆశ్రమానికి వచ్చాడు. శూన్యం సమీక్ష. ఈ శ్లోకం నిజంగా స్వామివారి యొక్క దయనీయ స్థితికి అర్థం పట్టినట్టు చూపిస్తున్నది. విగర్హమాణో అనుజం అర్థరూపం, సోదరుణ్ణి నిందిస్తున్నాడు. క్షుధా శ్రమాచైవ పిపాసయాచ, ఆకలి, శ్రమ, దాహం వీటితో బాధింపబడుతూ, వినిశ్వాసం దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ, శుష్క ముఖం ఎండిపోయి, ముఖం వాడిపోయి, నోరు ఎండిపోయి, వివర్ణ ముఖంలో కళదప్పి, ప్రతిశ్రయం ప్రాప్య ఆశ్రమాన్ని ప్రాప్య సమీపించి, శూన్యం అక్కడ ఎవరు లేరు. స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీర విహార దేశాన్ అనుసృత్య కాంశ్చితు, ఆశ్రమంలో లేకపోయినా ఆ పక్కనో ఈ పక్కనో వెనక పక్కనో ఎక్కడో చోట మామూలుగా ఆవిడ తిరిగే 1-2-3 ప్రదేశాలు ఉండి ఉంటాయి. అవి కూడా చూశాడు, అక్కడ కూడా లేదు. ఏ తత్తదిత్యేవ నివాస భూమౌ ప్రహృష్టరోమావ్యధితో బభూవ, ఆయన శరీరం అంతా ఒళ్ళంతా గగురు పొడిచి విమనా బభూవ వ్యధితో బభూవ, దుఃఖ నిమగ్నుడు అయిపోయినాడు. అధాశ్రమాదుపావృత్తం అంతరా రఘునందన పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్ధితం పునః. ఇప్పుడు మళ్ళీ లక్ష్మణుణ్ణి అడుగుతున్నాడు. తమువాచ కిమర్థం త్వమాగతో అపాస్య మైథిలీం, మైథిలిని అపాస్య విడిచిపెట్టి కిమర్థంతో మాగత, ఎందుకు వచ్చావయ్యా లక్ష్మణ? యదా సా తవ విశ్వాసాద్వనే విరగితామయ, నీ మీద నమ్మకంతో కదా నేను ఆమెను నీ రక్షణలో విడిచిపెట్టి నేను ఆ రాక్షసుడి వెంట పరిగెత్తింది. అటువంటి నీ రక్షణలో ఉండవలసిన అమ్మవారిని విడిచిపెట్టి నువ్వు ఎందుకు వచ్చావు? తమువాచ కిమర్థం త్వమాగతో పాస్య మైథిలీం యదా సా తవ విశ్వాసాత్ వనే విరహితామయ దృష్ట్వైవ అభ్యాగతం త్వాం మే మైథిలీం త్యజ్య లక్ష్మణ శంఖమానం మహత్పాపం యతు సత్యం వ్యధితం మనః. నువ్వు ఆ విధంగా అమ్మవారిని విడిచిపెట్టి రావటం చూసి నాకు ఇప్పుడు ఒక ఘోరమైన అనుమానం కలుగుతోంది. సీతమ్మ వారికి ఏదైనా కీడు కలిగిందేమో అని. అలా గనక కీడు కలిగినట్లయితే నా మనస్సు క్షోభెళ్ళిపోవటం ఖాయం. అంటే ఇప్పటిదాకా అనలేదా, అదే మాట అంటున్నాడుగా, ఇంకా కనపడుతుందేమో అనే ఆశ. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి చూస్తే కనపడలేదు, ఇంకా పూర్తి నిరాశ. ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా శ్రీరాముని యొక్క దయనీయ స్థితిని వర్ణించాడో వాల్మీకి ఇక్కడ మనం గమనించాలి. స్ఫురతే నయనం సవ్యం బాహుశ్చ హృదయంచమే, ఇంకా నిశ్చయం అయిపోయింది. ఆశ్రమంలో కానీ ఈ చుట్టుపక్కల ఆమె ఎప్పుడు ఉండే ప్రదేశాల్లో కానీ అమ్మవారు లేదు. ఇప్పుడు దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతా విరహితం పది, నువ్వు అమ్మవారిని విడిచిపెట్టి వచ్చేస్తుంటే నాకు ఎదురుపడినప్పుడే నాకు ఎడమ కన్ను అదరటం,
మరి అలాగే ఎడమ భుజం ఇవన్నీ ఎదరడం, ఈ దిశగుణాలన్నీ నువ్వు వస్తూ ఉండగానే నాలో ప్రవేశించినాయి. ఏవ ముక్తస్తు సౌమిత్ర లక్ష్మణ శుభలక్ష్మణ. ఇప్పుడు జవాబు చెప్పాల్సిన అవసరం లక్ష్మణుడి మీద ఉన్నది. ఆయన భూయో దుఃఖ సమావిష్టో దుఃఖితం రామం అబ్రవీతు. మళ్ళీ ఆయనకు దుఃఖం కలిగి అదే దుఃఖంతో ఆయన శ్రీరాముడితో అంటున్నాడు, న స్వయం కామకారేణ. నేను స్వేచ్ఛా సంచారిని కాదు అన్నా, నేను స్వయం నా బుద్ధి పుట్టి నేను రాలేదు. త్యక్త్వాహమిహ ఆగత. నేను నా ఆలోచన కొద్దీ నేను వచ్చేసానని నువ్వు అనుకుంటున్నావా? అది కాదు. ప్రచోదితస్థయైవ. అమ్మవారి చేత ప్రచోదితున్నై నెట్టబడి వేయబడినాయి. త్వత్సకాశమిహాగత. అలా వచ్చానయ్యా నేను. ఆవిడ బలవంతాన్ని వెళ్ళమంటే వచ్చాను నేను, నా అంతటి నేను రాలేదు. ఈ రావటంలో నా దోషం లేదని నువ్వు గ్రహిస్తే చాలు. ఆర్యేణేవ పరాకృష్టం హా సీతే లక్ష్మణేతి చ పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాస్తచ్రుతింగతం. అమ్మవారు కూడా విన్నది, నేను విన్నాను. ఏం విన్నావు? హా సీత హా లక్ష్మణ అనే పరిదేవనాన్ని కృత్రిమ కంఠస్వరంతో చేయబడిన ఆ విలాపాన్ని మేము విన్నాం. నా అమ్మవారు కూడా విన్నది. విని జరిగింది చెప్తున్నాడు. సా తమార్త స్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలి. నీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఉన్న ఆమెకి ఆ ఆర్తస్వరం వినబడి గచ్చగచ్చేతి మామా, వెళ్ళు వెళ్ళు, అన్నయ్యకి అపకారం జరుగుతుంది, అక్కడ ఏదో ప్రమాదం వచ్చి పడింది. రుదతి భయ విహ్వల. ఆమె ఏడుస్తూ నాతో నన్ను వెళ్ళుమని అన్నది. ప్రచోద్యమానేన మయా గచ్చేతి బహుశస్తయా ప్రత్యుక్త మైథిలీ వాక్యం త్వత్ప్రత్యయాన్వితం. ఇలా అనేక సార్లు నన్ను వెళ్ళు వెళ్ళు అని ప్రేరేపించిన నేను నీ పరాక్రమం మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి, త్వత్ప్రత్యయాన్వితం, నీ మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి, ప్రత్యుక్త మైథిలి వాక్యం, నేను అమ్మవారితో ఇలా అన్నాను. అమ్మవారు వెళ్ళనగానే నేను రాలేదు, వెళ్ళనగానే నేను ఈ మాటలు అన్నాను. ఏమన్నాను తెలుసా? నా తత్పశ్యామ్యహం రక్షోయదస్య భయమావహేతు. శ్రీరామచంద్రుడికి భయాన్ని కలిగించగలిగిన సామర్థ్యం ఉన్న వాడెవడు ఈ భూప్రపంచంలో? నా లేడు, నాకు కనబడడు అంటే లేడు. నిర్వృతా భవనాశ్చేతతు. నిర్వృతా భవ, నిర్వృతా భవ, నిశ్చింతగా ఉండు. నాశ్చేతత్కేనాప్యేవ ముదాకృతం. ఈ విధంగా రాముని యొక్క స్వరం ఎవడో అనుకరించాడే తప్ప, ఎవడో కాదు, ఆ మారీచుడే, వేరే కాదు. విగర్హితంచ నీచంచ కథమార్యోభిధాస్యతి. మరి త్రాహీతి వచనం సీతే యస్త్రాయే త్రిదశానపి. అమ్మ, శ్రీరామచంద్రుడు దేవతల్ని కూడా రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడే. అటువంటి మహాస్వామి సీత నన్ను రక్షించు, లక్ష్మణ నన్ను రక్షించు అని అంత భయవిహ్వలుడై అంటాడా? అది జరిగే పని కాదమ్మా. నీకు ఈ విషయంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. కిన్నిమిత్తంతు కేనాపి భ్రాతురాలం యమేశ్వరం రాక్షసేనేరితం వాక్యం త్రాహి త్రాహీతి శోభనే. కిన్నిమిత్తం, ఏ కారణం చేత వాడన్నాడో నాకు అర్థం కావటం లేదు. ఏ కారణం చేత అన్నాడు? నీకు అపకారం చేయాలనే, నిన్ను తినేయాలనో లేకపోతే నిన్ను అపహరించాలనో ఆ రాక్షసుడు ఆ విధంగా అని ఉంటాడు. విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ త్రాహిమామితి. అది ఆ స్వరం ఎలా ఉంది? విస్వరం, స్వరం మార్చి పలికినట్లుగా కనపడుతుంది. పైగా ఆ విధంగా చెప్పబడినటువంటి వాక్యం నా భవత్యా వ్యధ కార్య కునారి జనసేవితమ్మ. నీలాంటి ఉత్తమ స్త్రీ ఆ విధంగా అనుమానించవచ్చునా? ఎవరో సామాన్య స్త్రీలు అనుమానించారు, అది రాముడి గొంతే అని అనుకున్నారు అంటే అందులో పెద్ద విశేషం ఉండదు. కానీ అమ్మ, నువ్వు మహా జ్ఞానవంతురాలివి, గొప్పదానివి. అటువంటి నువ్వు అది శ్రీరాముడి గొంతు అని ఎలా అనుకుంటావమ్మా? అనుకోవద్దు. అలం వైక్లభ్యమాలంబ్య. విక్లవత్వం వద్దు, దుఃఖం వద్దు, మనస్సును నిగ్రహపరుచుకో. స్వస్థాభవ, స్వస్థురాలివిక,
నిరుత్సుక కావద్దు. నసోస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే. శ్రీరాముణ్ణి రణంలో ఎదిరించగలిగినటువంటి వాడు నా త్రిషు లోకేషు అస్తి, ముల్లోకాల్లోనూ కూడా లేడు. జాతోవా ఇంతోడు కూడా పుట్టలేదు, జాయమానోవా పుట్టబోడు కూడా. పరాజయేతు న జయ్యో రాఘవో యుద్ధే దేవై చక్ర పురోగమై. ఇంద్రుడిని వెంట పెట్టుకుని వచ్చిన దేవతలందరూ కూడా ఎవరు స్వామిని యుద్ధంలో జయించలేరు. ఏవ ముక్తాతు వై అని ఎంతో స్వామివారి మీద అంటే నీ మీద నేను నమ్మకంతో నీ శక్తిని చెప్తూ వివరిస్తూ అమ్మవారితో చెప్పానయ్యా. ఏవ ముక్తాతు వైదేహి పరిమోహిత చేతన. కానీ ఆవిడ యొక్క చైతన్యం తెలివి పరిమోహితమైపోయి ఆ మూర్ఖత్వంలో పడిపోయి ఉవాచ అశ్రూణి ముంచంతి, కన్నీళ్లతో దారుణం మామిదం వచ, చాలా దారుణంగా నన్ను ఒక మాట అన్నది స్వామి. ఏమన్నది? భావో మయి తవ అత్యర్థం, నువ్వు పాప ఏవ నివేశిత వినష్టే భ్రాతరి ప్రాప్తం. నా మీద నీకు భావం ఉన్నది. వినష్టే భ్రాతరి, మీ అన్నగారు చనిపోయిన వెంటనే నువ్వు ఏమాత్రం నీ భావ అనుగుణంగా నన్ను పొందలేవు. ఆ దుష్ట భావం నీలో ఉన్నది, కానీ అది నీకు సిద్ధించదు. భావో మయి తవ అత్యర్థం పాపయేవ నివేశిత, పాపో భావో నివేశిత వినష్టే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్స్యసి. ఎట్టి పరిస్థితుల్లో నీవు నన్ను పొందలేవు. ఈ మాట అమ్మవారు స్పష్టంగా పరుషంగా నాతో అన్నది స్వామి. మరి భయపడుతూనే సిగ్గు విడిచి అభిమానం విడిచి బాధపడుతూ తనను తాను నిందించుకుంటూ ఇలాంటి మాట చెప్పవలసి వచ్చినందుకు ఆర్తుడై అన్నగారితో చెప్పేశాడు. చెప్పకపోతే అనుమానం ప్రబలిపోతుంది. సీతమ్మ వారు పంపించిందే నిజమవుతుంది, ఆవిడ సందేహమే నిజమవుతుంది. కాబట్టి తన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే లక్ష్మణుడు ఈ మాట చెప్పి తీరాల్సిందే. చెప్పాడు. సంకేతాత్ భరతేన, పైగా అమ్మవారు ఇంకో మాట కూడా అన్నది, నువ్వు భరతుడు కలిసి ఈ ఏర్పాటు చేసుకుని మీ అన్నను సంహరించే రాజ్యాన్ని నువ్వు నన్ను రాజ్యాన్ని ఆ భరతుడు నన్ను నువ్వు సంపాదించుకుందాం అనుకున్నారా అన్నంతటి దురుద్దేశాలు మాకు అంటగట్టిందయ్యా స్వామి మహానుభావ. రిపు ప్రచ్ఛన్నచారి, నువ్వు ముసుగేసుకున్న శత్రువువి మా శ్రీరామచంద్రుడికి. త్వం మదర్థం అనుగచ్చసి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? అన్నగారితో అరణ్యవాసానికి మదర్థం. రాఘవస్యాంతర ప్రేప్సు, రాఘవుడు దూరం అవుతాడని ఆలోచిస్తూ తదైనం నా అభిపద్యసే, మరి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు? నా అభిపద్యసే, నీ మనోరథం నెరవేరదు కాక. ఏవ ముక్తో వైదేక్య సంబద్ధో సంరబ్ధో రక్తలోచన క్రోధాత్ ప్రస్ఫురణమాణోశ్చ ఓష్ఠ ఆశ్రమాదభినిర్గత. మరి ఏం చేయమంటావు నన్ను? నాకు కళ్ళల్లో దుఃఖం కలుగుతోంది, కన్నీరు వస్తోంది, కళ్ళు ఎర్రబడిపోయినాయి, ముఖమంతా వివరణం అయిపోయింది. ఇక అటువంటి స్థితిలో నేను అక్కడ ఉండలేక ఆశ్రమాత్ అభినిర్గత, బయటికి వచ్చేశాను. ఏవం బ్రువాణం సౌమిత్రిం రామ సంతాపమోగిత. ఒక్క మాట అనలేదు అమ్మవారిని, లక్ష్మణుణ్ణి కూడా. శ్రీరాముడు అసలు ఆ విషయం ఆయన పూర్తిగా విన్నాడా వినలేదా అని కూడా మనకు అనుమానం రావచ్చు. ఏవం బ్రువాణం సౌమిత్రిం రామ సంతాపమోహిత, రాముడు సంతాపంతో మోహితుడై ఉన్నాడు. ఈ లక్ష్మణుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అబ్రవీతు, ఏమంటున్నాడు? దుష్కృతం సౌమ్య తాం వినాయత్వమాగత. సరే, నువ్వు ఆమెను విడిచిపెట్టి రాకూడదయ్యా. ఆ మాట లెక్క చేయట్లేదు ఆయన. ఆడవాళ్ళు అలా అంటారు, దానికి ఏమైంది, వచ్చేస్తావా అంత మాత్రానికి? మిగిలిన వాళ్ళు ఎవరికి అందులో ఉన్న నిజాలు యథార్థం తెలియదు అనుకుంటావా? తాం వినాయత్వమాగత తతు దుష్కృతం, నువ్వు ఆవిడ్ని విడిచిపెట్టి రావటం తప్పు. ఇప్పుడు చూడేమైందో, శాశ్వతమైన నష్టం వచ్చి పడిపోయింది. జానన్నపి సమర్థం
మాం రక్షసాం వినివారణే. రాక్షసుల్ని జయించటంలో నేను సమర్థుండని నీకు తెలుసు కదా. తెలిసి ఉండి కూడా అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిసృతో భవాన్. ఆవిడేదో క్రోధంతో మాట్లాడింది అనుకో, నువ్వు నిస్సృతుడై అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తావా? నేను రాక్షసుల్ని జయిస్తానని నీకు తెలీదా? ఈ నేరం కూడా లక్ష్మణుడి మీదకే వచ్చింది. అమ్మవారిని ఆవిడ అలా అనటం తప్పు అని ఒక మాట అనలేదు శ్రీరాముడు. ఆవిడ అలా అంటాం కరెక్టే ఆయన ఉద్దేశంలో. ఎందుకని? లక్ష్మణుడిని పంపించాలి, అప్పుడే సీతాపహరణం జరుగుతుంది. సీతాపహరణం జరిగితేనే తాను వచ్చిన అవతార ప్రయోజనం నెరవేరుతుంది. ఇదంతా ఆయనకి మనసులో ఉంది. కానీ మరి అనాలిగా లక్ష్మణ వచ్చేస్తారా? అలా వచ్చేస్తే ఏంటనుకున్నావు అని ఏదో మరీ అనకపోతే బాగుండదని, నువ్వు చేసింది మంచిదే అన్నట్టు అవుతుందేమో అని ఏమన్నాడు. అనేన క్రోధవాచ్యేన మైథిల్యా నిస్సృతో భవాన్. నువ్వు అమ్మవారు ఆ కోపం మాటకు వచ్చేస్తావా? నహితే పరిదృశ్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీం. నువ్వు ఈ విధంగా సీతమ్మ వారిని విడిచిపెట్టి రావడాన్ని నేను నా పరిదృశ్యామి, నాకు ఏమాత్రం సంతోషం కలిగించటం లేదు. క్రుద్ధాయ పరుషం, ఆవిడ కోపించి ఉన్నదయ్యా. పరుషం శ్రుత్వా, ఇది అంతటికీ ఒకే ఒక్క మాట మూలం. హా సీత హా లక్ష్మణ. ఆ రాక్షసుడి కుయుక్తి ఎంత అద్భుతమైన తెలివితేటలు కలిగిన వాళ్ళని ముగ్గురిని కూడా ప్రమాదంలో నెట్టేసింది. ఇది దైవకృతం. ఆ దైవం ఎవరు? శ్రీరాముడే. అంటే ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతున్నది. నహితే పరిదృశ్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీం. అమ్మవారిని విడిచిపెట్టి వచ్చేసావు, ఆ విషయానికి నాకేమాత్రం సంతోషం కలగటం లేదు. క్రుద్ధాయ పరుషం శ్రుత్వా స్త్రియాశ్చత్వమిహాగత. పైగా స్త్రీ ఆవిడ. అబల ఏదో అందరికో వచ్చేస్తారా? లక్ష్మణుడికి అక్కడా తిరస్కారం, ఇక్కడ తిరస్కారం. పాపం ఆయన నిజంగా వనవాసానికి రావటానికి తగిన బహుమానం ఇదా? చాలా ఘోరమైన విషయం. అంతవరకే అన్నాడు కానీ ఇంకా అంతకంటే మించి ఒక మాట అనలేదు శ్రీరామచంద్రుడు. సర్వదా త్వపనీతం తే సీతయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నో నాకరో శాసనం నమ. ఆవిడ నిన్ను నానా మాటలు అన్నదే అనుకోండి, అంత మాత్రం చేత నువ్వు కోపాన్ని పొంది ప్రచోదిత, ఆమె చేత ఆ మాటలకి కోపించి సర్వదా త్వపనీతం తే, నువ్వు తొందరపడి బయటికి వచ్చేసావు. క్రోధస్య వశమా నా అకరో శాసనం మమ, నేను చెప్పిన శాసనాన్ని నువ్వు అనుష్ఠించలేదు. ఇదే ప్రమాదం అయింది. అసౌహి రాక్షసేతే శరేణ అభిహతో మయ. ఇదిగో మృగ రూపంలో నన్ను ఎంత దూరం తీసుకొని పోయినటువంటి ఆ రాక్షసుడు ఇప్పుడు ఆ బాణపు దెబ్బ చేత నేల మీద పడి ప్రాణాలు పోగొట్టుకుని నేల మీద పడి ఉన్నాడు. అసౌహి రాక్షసేతే శరేణ అభిగతో మయా మృగ రూపేణ ఏనాగ ఆశ్రమాశ్రమాదపవాహిత విగృహ్య చాపం పరిధాయ సాయకం సలీల బాణేన చతాడితో మయ. నన్ను ఎంత దూరం తీసుకొచ్చి హా లక్ష్మణ హా సీత అని అన్నాడే, వాడిని నేనేం చేశాను? వింటిని బాగా వేగంగా లాగిపెట్టి బాణాన్ని సంధించి విలాసంగా సలీల బాణేన, లీలగా వాడి మీద అలవోకగా ఒక బాణం ప్రయోగించేసరికి వాడు తాడితో మయా మార్గీం తను త్యజ్య, మృగరూపమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి విక్లభస్వర, వాడికి ఆ సమయానికి ఆ విక్లభస్వరం గొంతు మాత్రం బాగానే ఉంది, కానీ వాడు ఆ విక్లభ స్వరంతో బభూవ కేయోరధర సరాక్షస, వాడు ఆ నేల మీద పడి మరణించాడు. వికృష్య చాపం పరిధాయ సాయకం సలీల బాణేన చతాడితో మయా మార్గం ధను
మార్గం తనుం జజ్య స విక్లభస్వర బభూవ కేయోరధర సరక్షస శరాహతేనైవ తదార్తయా గిరా స్వరం మమాలంబ్య సుదూర సంశ్రవం. పైగా వాడి మాట ఆ దగ్గరలోనే వినపడి ఉంటే బాగానే ఉండేది. అది ఎంత దూరం వినపడిందో తెలియదు, బహుశా చాలా దూరం వినపడింది. ఎంత దూరం వినపడితే దానికి కావలసినటువంటి పని జరుగుతుందో, ప్రయోజనం సిద్ధిస్తుందో అంత దూరం వినపడింది. సుదూర సంశ్రవం ఉదాకృతం తద్వచనం సుదారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలిం. అటువంటి ఆ స్వరం విని అమ్మవారు నిన్ను ప్రేరేపిస్తే, పంపించేస్తే నువ్వు అక్కడి నుంచి బయలుదేరి ఇంత దూరం వచ్చావా. రాముడు కూడా ఆ దుఃఖంలో ఆయన అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఆ దుఃఖాన్ని ఆయన లక్ష్మణుడితో స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా తిరిగి మారీచుడిని వధించి తిరిగి వస్తున్న శ్రీరాముడికి సీతమ్మ యొక్క బలవంతపు మాటల చేత ఆమెను విడిచిపెట్టి వెళుతూ ఉన్న లక్ష్మణుడు ఎదురు పడటం, ఆయన శ్రీరాముడు లక్ష్మణుడి మీదనే నెపం వేసి, సరే నువ్వు ఇట్లా వచ్చి ఉండకూడదు, వచ్చావు అని అంటూ ఎక్కువ ఆయన మనోభావం సీతమ్మ మీదే ఉంది. లక్ష్మణుడి మీద ఊరికనే ఏదో అనాలి కాబట్టి అన్నాడనే విధంగానే ఆ మాటలు కనపడుతున్నాయి తప్ప మనస్సులో ఉన్న దుఃఖమంతా సీతమ్మ మీదనే ప్రతిఫలిస్తున్నది. ఇది ఈ విధంగా ఈ ఘట్టం ఇక్కడికి. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన ఆ దుఃఖం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.